హలో అండి. మా తమ్ముడు వాళ్ళ బాబుది అన్నప్రాసన పెద్దగా కానీ శివాలయం గుడిలో జరిగిందండి. మేము ఇదే ఫస్ట్ టైం గుడికి వెళ్ళడం. ఎప్పుడు గుంటూరు వెళ్తాం కానీ కాకానీలో ఎప్పుడు ఆగలేదన్నమాట. అయితే ఈ గుడి చాలా పురాతనమైన గుడి, చాలా మహిమాన్వితమైన శివుడు ఇక్కడ ఉండేది. మనం పిల్లల గురించి ఏదైనా మొక్కుంటే లేదా మన పర్సనల్గా ఏదైనా మొక్కుంటే ఖచ్చితంగా తీరుస్తాడండి. ఇది అందరూ నమ్మేదే అనమాట. ఇంకా గుడిలో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నప్రాసనలు ఎక్కువ జరుగుతాయి, పుట్టింట్రుకులు ఇట్లాంటివి కూడా బాగా జరుగుతాయి అనమాట. ఇక్కడ వీరభద్రుడు కూడా ఉంటాడండి, పిల్లలకి చాలా రక్ష అనమాట ఆయన. ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్న కాకాని వెళ్ళి మనం రాహుకేతుల పూజ కూడా ఇక్కడ చేపించుకోవచ్చు. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగేంద్రులు 2 రకాల ప్రతిమలు ఉంటాయండి. పూజలు చేపించుకునే వాళ్ళు ఇక్కడ కూడా చేపించుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరాము. ఆ రోజు అంబేద్కర్ విగ్రహం ఇనాగ్రేషన్ ఉందండి. సో మొత్తం రష్.